చూడండి ఇక్కడ ఏం చేస్తున్నామంటే మొత్తం అరటి చెట్లన్నీ నేను మామూలుగా మన బౌండరీస్లో నాటినాను కదా, ఫెన్సింగ్ చుట్టుపక్కల. ఈ మధ్య కాలంలో అయితే వీటికి సరైన పోషణే లేదు, పాదులు తీపించలేదు, మళ్ళీ చెత్త కూడా పీకించలేదు. సో ఇప్పుడు మా సుధమ్మ అంతా క్లీన్ చేస్తూ ఉంది. అంటే 20 అడుగులకు ఒక కొబ్బరి చెట్టు, అదేవిధంగా ఇక్కడంతా అరటి చెట్లు నాటినాను. ఇక్కడ నేను ఇక్కడ చూడండి మొత్తం అంతా క్లీన్ చేయించేసినాను. క్లీన్ చేయించి కింద కూడా డ్రిప్పులు వేయించేస్తున్నాను. ఎందుకంటే అంత దూరం నుంచి నీళ్లు రావాలి అంటే కష్టం కదా, అందువల్ల మొత్తం ఏం చేస్తున్నాను అంటే డ్రిప్పులు వేయించేస్తున్నాను. డ్రిప్పులో నీళ్ళు వస్తూ ఉంటుంది. ఇంకా చూడండి 5 లేయర్ పద్ధతి అంటారు కదా, 5 అంచెల్లో అక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడంతా మనము ఇది పూల సాగు చేస్తున్నాం కదా, దాని పక్కనే ఈ ప్లేస్లో మనం ఏమన్నా వేసుకోవచ్చు. మొక్కజొన్న వేయాలనుకుంటున్నాను నేను. మొన్నంతా నేను వీడియోస్లో చూపించాను కదా, కర్పూరం చెట్ల నుంచి కొట్టిండేటటువంటి ఈ కర్రలు లేకపోతే బర్రలు, ఇవన్నీ కూడా అన్నీ అక్యుములేట్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాము. అక్కడ చూసినారంటే మా అన్న మొత్తం జేసీబీతో క్లీన్ చేపిస్తూ ఉన్నాడు. మా అన్న మళ్ళీ మా ఇంకో కజిన్, ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా త్వరలో ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ చేయబోతున్నారు. మొత్తం ఇక్కడ ఏదేదో ప్లాన్స్ ఉందన్నమాట. సో అందువల్ల మనకు కావాల్సినటువంటి బర్రలన్నీ కొట్టి ఈ విధంగా తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం మనము. అదొక్కటి. అక్కడ ఫెన్సింగ్ కనిపిస్తుంది కదా, ఈ ఫెన్సింగ్ అక్కడ మన బౌండరీ ఎండ్ అవుతుంది. ఇదంతా మా అన్నది ఇప్పుడు మొత్తం క్లీన్ చేపిస్తున్నారు. వాళ్ళు కూడా ఇంకా వ్యవసాయం చేయబోతారు ఇక్కడ. చూడండి జేసీబీ వచ్చింది, మొత్తం నిన్నటి నుంచి స్టార్ట్ అయింది పనులు. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏమంటే కంప్లీట్గా మొత్తం చదును చేసి మొత్తం బోరు అదేవిధంగా డ్రిప్ పైపులతో మొత్తం కోకోనట్ గార్డెన్ లాగా కొబ్బరి చెట్లు పెట్టాలనేసి వీళ్ళు ప్లాన్లో ఉన్నారు. సో ఈ విధంగా ఒక్కొక్కటే జరుగుతూ ఉంది. డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ, అదనమాట. ఇక్కడ చూడండి జేసీబీ, ఇక్కడ చూడండి బావి చూపిస్తున్నాను కదా, ఈ బావిని కూడా పూడ్చాలి. మొత్తం పూర్తి చేస్తే అంటే ఫ్లాట్గా ఉంది ఇది సర్ఫేస్ ల్యాండ్ మాత్రము. చెరుకు, వరి, కొబ్బరి చెట్లకు బాగా సూట్ అవుతుంది ఈ ప్లేస్. ఇంకా మిగతావన్నీ ఏం మనం పండించలేం కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది పని. ఎనాదా தெரியாதா? கண்ணுக்கு தெரியாதா? கண்ணாடி போடனாதான் தெரியுமா? కెమెరా మున్నాడి పేసు కొంచెం. இதெல்லாம் கரும்பு இருக்குது, பீடுக்கு வந்து இது ఎంత ఎవరు చేయాలా, మామిడి చెట్టు పెట్టాలా, ఒక 4 ఆవులు సీమాలు చీడాలా, గొర్రెలు ఇట్లా ఇట్లా అందరూ మనం పార్క్ అట్లా మేము తీసుకున్నాలా, బాగుండాలా సేద్యము. ఇట్లా పెట్టుకో தமிழ் நேயர்களுக்கு. இப்போ நான் பண்றது என்ன வேலை? பண்ணிட்டே இருக்காங்க. இது மாதிரி இருக்கணும். விவசாயம் நல்லா பண்ணையா பண்ணலாம், பண்ணா நல்லா செய்ய. பக்கத்துல நீ அத்தை பார்த்து நீ செய்ய. தெரியாத ஆளுகளை தெரிஞ்சு கூப்பிட்டு கேளு. முருகா வாடாங்கடே கூப்பிடு, முருகன் வரான் என்னடா பண்ணலாம்னு சொல்லு. தமிழ் ராத்திரம் நெல்லுந்தான்னா பேச்செல்லாம் கேமரா முன்னாடிதான். முன்னாடி நான் என்ன பேசுறேன், நான் ஏமாண்ணா கேமரா இல்லைன்னா இந்த மாதிரி பேச மாட்டியே. என்னப்பா நீ வந்து விவசாயி, நீங்க மாதிரி நாங்க வேலை செய்ய முடியுமா? நம்மளால முடியுமா? நீ செய்யணும், நானும் பண்ணணும். விவசாயத்து 4 பேர் வச்சுணும், டேக் வச்சுணும், 4 பேர் வாங்கணும், கொடுக்கணும், செய்யணும், பண்ணணும் விவசாயம். பார்க்கலாம். ஆமா, இத்தனை நாள் எங்க இருந்த நீ? நான் இருந்தேன் அங்கதான். நான் 2 மூணு கேட்டு போறேன், ஆளே காணும். நீ தான் இல்லப்பா சாமி. அன்னைக்கே மாரியம் கூட டாட்டா அடிச்சு போயிடும். வெறும் டாட்டா சொல்றது அவ்வளவுதான், டாட்டா சொல்றது அவ்வளவுதான். பழக்கம் இல்லையா இந்த ஐரா? தெரியுமா? சீதாமலம் தெரியும். இவரு அங்க நின்னுந்தாப்புல, நின்னு கை கட்டி மாட்டாடப்பா பிரசாத், இவரு மாட்டாடுங்க, கை கட்டி நின்னுந்தாப்புல. அவரை அங்க இருக்கிறவங்க பாத்த போங்க. நீ பார்த்து நீ பேசுனே, நீ என்னடா பேசுனே? நேரம் ஆகும், பேசினாதான் பழக்கமாகும். ஃப்ரெண்டுக்கு பழக்கறாங்க. ஒரு வாரம் அப்புறம் சோசியல் பேசுறேன். இவங்க பேசுமாரு பேசினாக்கா ఎవరో విడ ఎరుగుతా విడ ఇటు మాట్లాడుకుంటాం వెంటలో విడ ఏమయ్యా మాట్లాడతావు నువ్వు, పోయే పక్క నువ్వు ఆమె మాకు వెంటేశ్వర గారు ఈశ్వరా పోయే తెలుసు. உங்க நடிப்புக்கு அவார்டே கொடுக்கணும், உங்க நடிப்புக்கு அவார்டே கொடுக்கணும். என்ன மாமூல் பேசணும்ப்பா. படம் எடுக்கலாமா? சூப்பரா நடிக்கிற நீ. நான் என்ன நடிக்கலப்பா சொன்னேன். நாளைக்கு அங்க நின்று அப்பல நான் அங்க முள்ளெல்லாம் எடுத்து போட்டேன்னா. சாப்பிட்டு போ, சாப்பாடு ரெடியா இருக்கு, சாப்பிட்டு போயா. குழம்பு
कल रेडी आच्छा हाँ डेली साप्रिया कली कली कल डेली साप्रिया हाँ सोर 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 कमी पड़ना सोर ना शुगर ஒண்ணுமே இல்ல தானே வீரங்க செக்கப் பண்ண சொல்றாங்க சுகர் இரும்பு இரும்பு உடம் இரும்போட ஸ்டீல் பாடி இது క్లీన్ చేయాలి కార్ను లోపలంతా క్లీన్గా ఉంది బయట విపరీతం టైమే ఉండేలేదు రాజేంద్ర అది దానికంతా ఇది పెట్టాలి చేస్తా ఈ వారంలో ఇంక పట్టుకోవాలి కవర్ వస్తుంది కదా కవర్ తీసి వేసేయచ్చు కదా ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్ నుంచి చూడు ఆ మాదిరి స్టిఫ్గా అది అన్నీ రావాల వేస్తేనే గూటాలు వేస్తే తయ్యాలి బర్రెలు సన్నం అవైతే దప్పంగా ఉండే ఈ లైన్ ఫుల్ నువ్వు కానీ ఇది డ్రిప్ ఈడ్ చేస్తువే అంటే ఈ లైన్ ఇంటికి కావాల్సినంత బెండ్ వేసుకోవచ్చు ఇదా ఇది ఏందా డ్రిప్ పైప్ వేసినా నీళ్ళు ఇచ్చేయలే నువ్వు వేయద్దు నిదానంగా వేసుకుంటాము నేను చెప్పేది నువ్వు ఈ లైన్ డ్రిప్ వేసుకో అదే ఈ కరెక్ట్గా మామిడి చెట్టు నాటిన మామిడి ఇది చూడు దానికి నేరుకు వేసుకో మామిడికి పోతుంది ఈ లైన్లో వెళ్ళిపోతుంది బెండ అయినా మళ్ళీ ఇప్పుడు ఈ అరటి చెట్లకంతా డ్రిప్పులు ఉందా చామంతి పడినప్పుడు ఆడ ఓపెన్ చేసేస్తే 2 ట్యూబ్లు పారుతా పోతున్నాయి ఇప్పుడు ఆ పక్క ఉంది ఇదే ఈ సైడ్ మొత్తం సో ఇప్పుడు అరటి చెట్లకు ముందు మాది ప్రాబ్లంలా అయిపోయింది సరిపోయింది డ్రిప్ పైప్ వస్తుంది చూడు ఆ డ్రిప్ పైప్లోనే వేసుకో అది వేసాక ముందు ఆ భూమండల్ నుంచి చూడు ఆ భూమండల్ కొంచెం అట్లా చల్లేసి ఏమే కొంచెం మన్ను కలిపేసుకొని వేసేసి ఇక్కడ చూస్తారంటే ఈ మల్చింగ్ పేపరు అదేవిధంగా ఆ లైట్స్ అన్నిటినీ టైట్గా కట్టి బాగా మళ్ళీ కొంచెం స్ట్రెంగ్తెన్ చేసినాము ఎందుకంటే వర్షం కానీ గాలి కానీ వచ్చిందంటే పడిపోతుంది ఇక్కడ నాటిండే కర్రలు బాగా బలం ఉంది ఇది లావుగా ఉంది అదైతే చాలా సన్నగా ఉంది కాబట్టి సస్టైనబిలిటీ తట్టుకోలేదన్నమాట అందువల్ల ఇంకా ఈరోజు ఇంకేమేమి పనులు చేసినాం మనము ముందర మన స్విమ్మింగ్ పూల్ ముందర ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎక్కడో నారేస్తున్నారే స్విమ్మింగ్ పూల్ ముందర కూడా మళ్ళీ కొంచెం చామంతి అదేవిధంగా కూరగాయలన్నీ నాటాలనుకుంటున్నాను ఎందుకంటే ఇంటి ముందర పూలు ఇంటి కోసం అనమాట అంటే ప్రతిరోజు ఇంటికి పూలు కోసుకోవడానికి మనకు కావాలనేసి ఇంటి ముందర అక్కడ నాటుతున్నాం దాంతోపాటు 5 లేయర్ అయితే నేనేం ఫాలో కావడం లేదు ఇప్పటికైతే కొద్దిగా ఈ ఎడ్జెస్లో మనకు ఎంతెంత ప్లేస్ ఉంటుందో అంత ప్లేస్లో ముల్లంగి విత్తనాలు బెండకాయ విత్తనాలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ వేసుకున్నామంటే ఇంటికి అవుతుంది మనకు ఇక్కడ ఇప్పుడు ట్రాక్టర్ వచ్చిందంటే బాగా దున్నిచ్చేసినాము అంటే ఇంటికి కావాల్సింది ఎందుకంటే ఇక్కడ అప్పుడే చాలాసార్లు చెప్పినాను కదా ఈ నేల స్వభావం అనేది అంతగా ఏం లేదు అంత సాయిల్ ఫర్టిలిటీ లేదు కాబట్టి కష్టము వర్షం పడిందంటే చాలా తేమ అయిపోతుందని కానీ ఇప్పుడు మనకేం వర్షాలు ఏమి ఉండదు ఏప్రిల్ మే వరకు కాస్త అప్పుడప్పుడు పడుతుంది కానీ అది వేడి వల్ల పడే వర్షాలు కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు అందువల్లే ఇక్కడ చూడండి ఇక్కడ ఉండే పప్పాయ చెట్లన్నీ కూడా కొట్టించేస్తున్నాను ఈరోజు ఎందుకంటే చెప్పినాను కదా మామూలుగా నల్ల మచ్చలు అదేవిధంగా కైండ్ ఆఫ్ వైరస్ సోకింది అని చెప్పినాను కదా ఈ వైరస్ సోకడం వల్ల మిగతా అన్ని చెట్లకు అది స్ప్రెడ్ కాకుండా కొట్టించేసినాను ఇప్పుడు ఈ ప్లేస్లోనే క్లీన్ చేయించేసి ఉండే చిన్న ప్లేస్లోనే మనం పూలు అర్ధం పూలు ఇంకా అర్ధం ఇంకేమైనా కూరగాయలు పండిస్తాము ఇప్పుడు మన గౌరమ్మ మొత్తం చూడండి క్లీన్ చేస్తూ ఉంది చూడండి
గట్టిగానే పడుతుందప్ప వాన. లే పడతా ఉంది చినుకులు, తడిసిపోయే చినుకులే. ఏ చెప్ప అది అయ్యేది. ఇక్కడ దిగిపోయింది చూడండి. అక్కడ ఎన్ని లోడ్లతో వస్తుంది ఫస్ట్? ఇప్పుడు 6 లోడ్లు దిగిపోయినా. ఇంకెంత ఎండేది అప్పా. చూడండి, చూస్తున్నారు కదా, ఇది మా తిప్పలండి. ఇక్కడ ఎప్పుడు ఆ కాలం నుంచి, అంటే నేను ఇక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొద్దిగా ఏదన్నా కొద్దిగా ఫర్టైల్ చేస్తాము, కొంచెం సారం చేస్తాము అంటే ఇదే పరిస్థితి. బాగా డెడ్ సాయిల్ అయిపోయింది అది. ఇప్పుడు వర్షాలు పడి నిలిచి కూడా నెల అవుతా ఉంది. నెల అయినా చూడండి చిత్తడిగా ఉంది. నిన్నేదో ఊరికే తుంపర్లు పడింది, ఆ తుంపర్లకు భూమి ఏమి తడవదు. అయినా కానీ చూడండి, ఇప్పటికి 6 లోడ్ల గరుగు మన్ను వచ్చింది, మంచి గట్టి మన్ను. 7వ లోడుకు ట్రాక్టర్ దిగిపోయింది. ఇంక ఈ ట్రాక్టర్ను బయట తీయాలి. ఈరోజు ఆదివారము. సో టోటల్ ఫ్యామిలీ ఏదో ఒక ఈవెంట్ ఉంది. మా పాపకు ఏదో నాకు ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదండి, ఈ బాణాలు వేసే దాంతో మా పాప సెలెక్ట్ అయిందంటే, ఆర్చరీనో సంథింగ్ తెలీదు. ఏదో నేను రాంగ్గా ప్రొనౌన్స్ చేసి ఉంటే క్షమించండి. ఎందుకంటే మనం బేసిక్గా కొంచెం తెలుగు మీడియం కాబట్టి ఎంత బయటకు మనం ఇంగ్లీష్లో ఆహా అని నటించినా కానీ ఆ లోపల ఉండే ఫ్లేవర్స్ పోదు. అందువల్ల అదేం తెలియదు నాకు. సో మా పాప జోనల్లో సెలెక్ట్ అయింది అనేసి ఈరోజు స్కూల్ తరపున వెళ్తుంటే అమ్మ, నాన్న, మిస్సెస్, పిల్లలు అందరూ వెహికల్ బుక్ చేసి వాళ్ళని పంపించినా నేను వెళ్ళలేకపోయినాను. ఎందుకంటే ఇది ఇలా ఉంటుంది, నేను స్ట్రక్ అయిపోయి ఉంటాను. ఒక్కటండి, వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత పర్సనల్ లైఫ్ అనేది కొద్దిగా ఇంపాక్ట్ అవుతుంది. అందులోనూ ఈ పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు ఇలాంటివన్నిటికీ ఎక్కడ అటెండ్ కాలేము. చాలామంది ఈ మధ్యకాలంలో నన్ను కొద్దిగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు, అపార్థం చేసుకుంటూ ఉంటారు. వీడికి మనుషులు వద్దా, వీడు రిలేషన్షిప్ వాల్యూ ఇవ్వడు, వీడు దేనికి రాడు అనేసి. కానీ నా ఉద్దేశం అలాంటిది కానే కాదు. ఎవరిని మనము మనిషిని దూరం చేసుకోవడం అంత ప్రమాదకరం ఇంకేది ఉండదు. సో ఈ విధంగా ఎక్కడ వెళ్ళలేము, అది పరిస్థితి. ఈరోజు కూడా ఉదయం వచ్చేసినాను. ఈరోజు ఆదివారం 6:30కు ఫ్యామిలీ సేలం వెళ్ళినారు, తమిళనాడు. వెళ్తే నేను ఇటువైపు వచ్చేసినాను అనమాట. ఈ ట్రాక్టరు పూడుకుపోయింది. ఆ ట్రాక్టర్ బయట తీసేంత వరకు ఇంకా మనకు టెన్షన్ అనేది తగ్గదనమాట. అంటే మామూలు ఇవన్నీ అలవాటైపోయింది కాబట్టి హ్యాబిచువల్, ఏం పెద్ద టెన్షన్ ఏం తీసుకోము. కానీ మార్నింగ్ వర్క్ కొద్దిగా అంతరాయం అంతే. ఉన్నవాడు వేలదా ఇది. ఉన్నవాడు వేలదా. ఓ చాలాపా, మంచి ఎమినెంట్. చూడండి, బ్యాక్ సైడ్ చూస్తానంటే జేసీబీ వచ్చింది, ట్రాక్టర్ కూడా బయటకు వచ్చేసింది. మరి ఏమి ఇబ్బంది ఏం కాలేదు.
ఒక 15 నిమిషాలు కష్టపడినాం. తర్వాత మళ్ళీ అంతా రెడీ అయిపోయింది. 12 నుంచి 15 లోడ్ల గరుగు మన్ను తోలిపించి ఇప్పుడు జేసీబీ వచ్చి జేసీబీతో లెవెల్ చేసేస్తున్నాను. సో దీని తర్వాత మనం ఎరువులు అవి వేసుకున్నామంటే ఎర్రమన్ను, బంకమన్ను, గరుగు 3 బాగా మిక్స్ అవుతుంది కాబట్టి మనకు ఒక యావరేజ్గా మనకు సాయిల్ అనేది తయారవుతుంది కాబట్టి అప్పుడు సమస్య అనేది ఉండదు. నేను గత వీడియోలో చెప్పినాను కదా, సారం లేని భూమిని టచ్ చేసినామంటే ఖర్చు ఏ విధంగా ఉంటుందంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చేస్తూ ఉండే తప్పులు, నేను చేసిన తప్పులే మీకు నేను చూపిస్తున్నాను. దయచేసి మీరు చేయొద్దండి, ఎందుకంటే అనుభవానికి మించింది ఏమీ లేదు. ఈ విధంగా ఇంకేం చేయలేము, అంత భూమిని పెట్టుకొని మనం అలాగే ఉంచలేము. అలా అనేసి దాన్ని ఎక్కువ ఖర్చు పెట్టలేము. సో ఏదో ఇప్పుడు మాత్రం కొద్దిగా ఒక 5,000 10,000తో రెడీ చేసుకుంటాను. ఎందుకంటే మనకి ఇంటికి కనీసం కూరగాయలన్నా దొరుకుతుందనే ఉద్దేశంతో. ఏమని చెప్పు. వా அப்படியே வா. தூக்கு போடு, இப்படியே அப்படியே தூக்கு போடு. కొంచెం ముందుకు వేసుకోండి. அப்படியே ఇప్పుడు మనం ఎందుకు ఇంత ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తున్నామంటే చూడండి ఎంత ప్లేస్ ఉంది. అది ఫస్ట్లో మనం ఏం చేస్తున్నామంటే ఏదో మొత్తం సివిల్ వర్క్ జరిగేటప్పుడు ఏదో కొన్ని చెట్లు అవి ఇవి నాటేసినాం. కానీ తర్వాత మనం వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత మనకు తెలిసి వచ్చింది ఏమంటే మనం భూమి ఎంతవరకు మనం సాధ్యమైనంత వరకు భూమిని వినియోగించుకోవాలి, వేస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు తెలిసి 4,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ల్యాండ్ మనకి ఇప్పుడు అవైలబిలిటీలోకి వచ్చింది. ఇంటికి కావాల్సినటువంటి కూరగాయలు, పూలు, ఇంటికి కావాల్సిన పూలు అన్నీ మనం ఇక్కడ పండించుకోవచ్చు. ఇన్ని రోజులు మనం ఏం చేసినామంటే ఏదంటే ఇది ఏ చెట్టు ఎక్కడ కనిపిస్తే అక్కడ నర్సరీకి పోవడము, పళ్ళ చెట్లు అవన్నీ తెచ్చి నాటేసినాం. దాంతో ఐదు కానీ నాటినామంటే 5లో 1 బతికింది, మిగతా 5 చనిపోయింది. సో అందువల్ల మనకేమైందంటే టైం వేస్ట్, భూమి సారం లేకపోవడం వల్ల పళ్ళ చెట్లన్నీ చనిపోయింది. చూడండి మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత చచ్చిపోయిన చెట్లు, ఈ వైరస్ సోకిండేటటువంటి కొన్ని పప్పాయ చెట్లు అన్నీ కూడా తీపిచ్చేసినాను. తీపిచ్చేయడం వల్ల మనకి ఎంత ప్లేస్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఉలవ పంట మన మామిడి తోటలో వేసిండేది. పోయిన సంవత్సరం బాగా వచ్చింది, కానీ ఈ సంవత్సరం ఉలవ పంట పూర్తిగా వాషౌట్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఏమాత్రం సరిగా రాలేదు. చూడండి ఇవే నాటావులు, ఇప్పుడే చూపించినాను చూడండి. ఇంకా ఎంత ఉంది రవి? నా చెండు ఒకసారిగా ఆటోలో వేసుకుని వచ్చేసింది ఉండొచ్చు కదప్పా. జానకిరామ్ రాపా. చూడండి ఉలవలు ఏం రాలే ఈసారి, కొంచెం కూడా కండలే కదా. వేస్ట్, పెట్టిన పెట్టుబడి అంతా వేస్టే. ఒకసారి ఇలా అవుతుంది. లాస్ట్ సంవత్సరం బాగా వచ్చింది, ఈ సంవత్సరం కొంచెం వర్షాలు ఎక్కువ పడిపోయింది. అందువల్ల
ఉలవ పంటకు ఏమన్నా వర్షం ఎక్కువ పడిందంటే ఇంకా అయిపోయినట్లేదు, మంచులోనే రావాలి, అంతే కదా రవి? ఎంత మంచు పడితే అంత మంచిది. బాగా ఉడికెక్కిందా? నిప్పులు ఉడుకుండల్లా. శనిగ్రామ్ ఎంతెంతకో మరీ దూరం వేస్తున్నావుపా. లేదు కట్టి వెళ్తే కదా మనకు సెంటర్లో అట్లా అట్లా ఆపోజిట్ రండి, దీనికి ఆపోజిట్ రండి.